హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం స్వీట్ కార్న్తో అయితే మంచి రెసిపీ స్వీట్ కార్న్ వడలు అయితే చేసుకుందామండి. దీనికోసం అయితే ఇలా ఒక స్వీట్ కార్న్ అయితే ఒలిచితే తీసుకోవాలి. దీనిలోకి జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అయితే కొంచెం బరకగా అయితే మిక్సీ బట్టి అయితే తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని అయితే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు చిన్నగా తరిగేసుకోవాలి. అలాగే కొత్తిమీర, వంట సోడా, ఉప్పు వేసైతే అన్నీ కలిపితే బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టయితే ఇలా బాగా కలుపుకోవాలి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పిండిని అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికైతే పిండి అంటుకోకుండా తడి అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే కడాయి అయితే ఒకటి పెట్టుకుని దాంట్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా వడ అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీటిని బాగా టర్న్ చేస్తూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడైతే అన్ని గోల్డెన్ కలర్లోకి అయితే బాగా అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే అన్నీ తీసేసేద్దాం. ఇప్పుడు వేడి వేడి స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయాయండి. నేను చేసిన వడలు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.